ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో పేతురు ఒక దర్శనాన్ని చూశాడు. ఆకాశం నుండి అన్ని రకాల జంతువులతో నిండిన ఒక పెద్ద దుప్పటి దిగి వచ్చింది. ఒక స్వరం ఇలా చెప్పింది, పేతురు లేచి చంపి తిను. కానీ పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేనెన్నడూ తినలేదని బదులిచ్చాడు. మళ్ళీ ఆ స్వరం ఇలా సమాధానం ఇచ్చింది, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. ఆ దర్శనం కేవలం జంతువుల గురించి మాత్రమే కాదు, అది కొర్నేలి గురించి. అతను అన్యుడైన శతాధిపతి. అది మన గురించి కూడా. ఎందుకంటే మన పనుల వలన మనం తరచుగా మనల్ని మనం పనికిరాని వారిగా మరియు అపవిత్రులుగా చూసుకుంటాము. కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నిన్ను ఇప్పటికే పవిత్రంగా చేశాను. దేవుడు మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇదే సువార్త. విశ్వాసం అంటే మన భావాలను నమ్మడం కాదు, కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మడం. ఆమేన్.